తండ్రికి అది చూడట ఇష్టం లేకపోయింది. ఎందుకంటే తండ్రి తను పరిశుద్ధుడు. ఆయన ఒక మాట అన్నాడు కదా, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడం. అయితే తన సొంత కుమారుడే పాపాత్ముడు అయ్యాడు కాబట్టి, ఎందుకు మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన భుజముల మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయన లోక పాపం అంతా ఆయన మోసుకున్నాడు కాబట్టి అక్కడ పాపరహితుడు కాస్త పాపాత్ముడు అయ్యాడు. ఆ పాపాన్ని ఆయన చూడలేక తన కుమారుడి చేతిని విడిచిపెట్టేశాడు. అయితే ఇక్కడ గెత్సేమనీ తోటలో ఆయన ఒక ఆక్రందనతో, ఒక బాధతో, ఒక వేదనతో మరణముంత వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆ బాధ ఎంత వర్ణనాత్మకం అంటే, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు తన చెమట బిందువులు కూడా రక్త బిందువులుగా మారాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో బాధ, విపరీతమైన బాధ, ఒక స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఆ బాధతో కూడిన, శ్రమతో కూడిన ఒక బాధ అనుభవించినప్పుడు అక్కడ రక్త బిందువులు కూడా, అక్కడ ఇక చెమట బిందువులు కూడా రక్త బిందువులుగా మారుతాయి. ఎందుకంటే వేద గ్రంథాల్లో ఇక నరాలు చిట్లిపోయి దాని నుంచి రక్తం స్రవిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో హెమటోహైడ్రాసిస్ అంటారు. ఇది శాస్త్రజ్ఞులు ఇది ధృవీకరించారు. ఇంత స్ట్రెస్గా ఫీల్ అయితే ఇక చెమట బిందువులు రక్త బిందువులుగా మారే అవకాశం ఉందని. అయితే యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తన తండ్రి చేతిని విడిచిపెట్టేటప్పుడు ఆయన తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఏలి ఏలి లామా సబక్తాని అనే ఒక మాట అన్నాడు. అది దగ్గరగా కేక వేశాడు. అయితే ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏంటి? అక్కడ ఉన్న కొంతమంది ఈ విధంగా పలికారు. మత్తయి 27 అధ్యాయం 47 వచనంలో, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకుని చిలకలో ముంచి వెల్లుని తగిలించి ఆయనకి త్రాగనిచ్చను. తగ్గిన వారు ఊరకుండి ఏలియాతను రక్షించవచ్చునేమో అని చూడమనేది. అంటే అక్కడ కొంతమంది ఇతను ఏలి ఏలి లామసబక్తాని అంటే ఏలియా వచ్చి ఇతను రక్షిస్తాడేమో, ఏలియాని పిలుస్తున్నాడేమో అని కొంతమంది తెలియక అక్కడ ఉండి చూద్దాం రండి అని అతను అనుకున్నారు. అయితే ఏలి ఏలి లామసబక్తాని అంటే ఇది ఒక అరమాయి భాష లాంగ్వేజ్, అరమిక్ లాంగ్వేజ్ ఇది. అయితే యేసు ప్రభువుకి బైబిల్ ప్రకారంగా చూస్తే ఆయనకి 3 భాషలు వచ్చు. మొదటి భాష అరమిక్ లాంగ్వేజ్. ఈ అరమిక్ లాంగ్వేజ్ తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన స్థానికంగా